సోషల్ మీడియా మహిమ వల్ల రాత్రికి రాత్రే ఫుల్ ఫేమస్ అవుతుర్రబ్బా కొందరు. అట్లనే మొన్న ఈ మధ్య సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయిన ఫుడ్ స్టాల్ కుమారి ఆంటీ తెలుసు కదా. గా కుమారి ఆంటీ మళ్ళొకసారి వార్తలకు వచ్చిందుల్లా. మరి ఈసారి ఎందుకో మీరే చూడుర్రి. ఇప్పుడు కుమారి ఆంటీ అంటే పెద్దగా పరిచయం సుత అక్కర్లేదు కదా. ఎందుకంటే ఎక్కడో ఆంధ్రాలో ఉన్న గుడివాడకెంచి హైదరాబాద్ కొచ్చి ఇక్కడ రోడ్డు పక్కన ఫుడ్ పెట్టుకొని అమ్ముకునే ఆంటీని సోషల్ మీడియా పుణ్యమా అని మస్తు ఫేమస్ చేసిల్లు. కుమారి ఆంటీ ఫుడ్ వీడియోలు వైరల్ అయ్యి అప్పటి నుంచి ఆమె ఫుడ్ సెంటర్ కు ఆంటీ చేతి వంట రుచి చూసేందుకు జనాలు ఎగబరుడు స్టార్ట్ అయింది. అట్లనే ఇక ఆమె ఇంటర్వ్యూల కోసం పలు యూట్యూబర్లు క్యూ కట్టుడు, దెబ్బకు అక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వుడు, ఆమె స్టాల్ ను పోలీసులు తీసేస్తే గా ముచ్చట మీద ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ స్పందించుడుతోటి దెబ్బకు కుమారి ఆంటీ క్రేజు వేరే లెవెల్ కు పోయింది. తర్వాత పెద్ద టీవీ ఛానల్ సుత ఆమెను పిలిచి షోలు సుత చేసిర్రు. అంతేకాదుల్లో ఇప్పుడు సినిమాల సుత ఎంట్రీ ఇస్తుంది అంటే చూడుర్రి ఇక ఆమె క్రేజు ఎట్లున్నదో. అయితే ఇప్పుడు కుమారి ఆంటీ కళ్యాణి జ్యువెలర్స్ లకు వచ్చింది. అరుంధతి సినిమాల అనుష్క లెక్కనే పెద్ద బంగారు నెక్లెస్ కొన్నదుల్లా. చెప్పు ఓ ఆంటీ, ఏంది సంగతి? ఎంత పెట్టి కొన్నావు? అసలు ఎన్ని తులాలు గది? ఇప్పటి నుంచి కాదుగా, నాకు అంటే ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి కడతాను. అంటే నెల నెల కడతాను అనమాట. లేడీస్ కి ఒక అవకాశం అనమాట. ఒకసారి చేయించుకోవాలంటే చేయించుకోలేం కదా. కాబట్టి కొంచెం కొంచెం ఏదో లేడీస్ కొంచెం కొంచెం పలుపు చేసుకునే నుంచి ఇలా, ఎందుకంటే ఆడవాళ్ళు కొంచెం గోల్డెన్ తీసుకుంటే కదా, ఇట్లా కొంచెం కొంచెం పలుపు చేసుకొని నెలకి దాన్ని ఒకసారి సేవ్ చేసుకోవాలంటే సేవ్ చేసుకోలేము. దాన్ని బట్టి కొంచెం కొంచెం సేవ్ చేసుకొని పట్టుకుని ఒకసారి నలుపు మధ్య లేకుండా ఇస్తున్నారు కదా. ఇంకా అలా అప్పటి నుంచి 12 సంవత్సరాల నుంచి తీసుకుంటాను. అంటే ఎన్ని తులాలు తీసుకుంటారు వాళ్ళ మీరు గోల్డ్? అంటే స్కీమ్ బట్టి మనం పలుపు చేసే దాన్ని బట్టి. అయితే ఇప్పుడు ఈ వీడియో సుత ఎప్పటి లెక్కనే మస్తు వైరల్ అయ్యిందుల్లా. ఇక ఈ నగను చూసిన నెటిజన్లు వామ్మో కుమారి ఆంటీ బాహుబలి లాంటి భారీ నెక్లెస్ కొన్నది, ఎన్ని తులాలో అనుకుంటా కామెంట్లు పెడుతున్నారు.